దిస్ వీడియో బిలాంగ్స్ టు ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్స్. మినిమం క్లారిటీ లేకుండా ఎవరైతే దేవుడి నామాన్ని కించపరిచి మాట్లాడతారో వాళ్ళకి ఈ వీడియో అందుతుంది. దయచేసి పూర్తిగా చూడండి. ఎవరైతే యేసుక్రీస్తు ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే దేవుడు, మనకి కాదు అనుకుంటారో వాళ్ళకి, అండ్ చాలామంది క్రైస్తవులని గొర్రె బిడ్డలు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. బట్ అందరూ కూడా చూడండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం చదివినట్లయితే, షౌట్ ఫర్ జాయ్ టు ది లార్డ్ ఆల్ ది ఎర్త్, వర్షిప్ ది లార్డ్ విత్ గ్లాడ్నెస్, కమ్ బిఫోర్ హిమ్ విత్ జాయ్ఫుల్ సాంగ్స్, know that the Lord is God, it is he who made us and we are his people, the sheep of his pasture. Enter his gates with thanksgiving and his courts with praise. Give thanks to him and praise his name, for the Lord is good and his love endures forever, his faithfulness continues through all generations. అంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అంటే భూమి మీద ఉన్న అన్ని దేశాలకి చెప్పేది ఏంటి అంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఓన్లీ ఒక దేశాన్ని ఉద్దేశించి చెప్పలేదు అక్కడ. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ పదం పట్టుకుంటారు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్స్. మినిమం క్లారిటీ ఉండదు. కనీసం ఏ పుస్తకమైనా ఏ గ్రంథం మీద క్లారిటీ ఉంటే ఈ విధంగా మాట్లాడరు. సో బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ దేవుడు అంటుంది. ఏ గ్రంథంలో అయినా సరే ఎంత స్పష్టంగా వివరించబడదు. మీకు అది తెలిస్తే చెప్పండి 10 మందికి. సో మీరు చదవరు, చదివిన వాళ్ళు చెప్తే ఎనరు. గొర్రెలు అంటారు. ఇక్కడ గొర్రెలు అనే ఆ పదం వాడడానికి కారణం ఏంటంటే, గొర్రెల కాపరిని తీసుకోండి. ఒక 100 గొర్రెలు ఉండేటప్పుడు ఒక గొర్రె తప్పిపోయిన ఆయనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా దేవుడు మన పట్ల గొర్రెల కాపరై ఉన్నాడు. ఆయన మేపే గొర్రెలే మనం. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనల్ని గొర్రెలు అని పిలవడం జరిగింది. దేవుడే గొర్రెలు కాపరిగా పిలుచుకున్నప్పుడు మనం గొర్రెలు అని అనుకోవడంలో తప్పేం లేదు కదా. సో ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి నేను చెప్పేది ఏంటంటే, తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మనుషులు క్షమిస్తారేమో కానీ రేపు పొద్దున పోయిన తర్వాత దేవుడు క్షమించు. ఇప్పుడు అంతా మాట్లాడేస్తున్నాను, అంతా ఏం జరగట్లేదు కదా, నేను చేసే కామెంట్స్కి మంచిగా రిప్లైస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనుషుల పట్ల ఎక్కువ ప్రేమను పెంచుకుని దేవుడికి దూరం అవ్వద్దు.